ఎక్కువ తీసుకుంటాడు. హల్లెలూయా. ఒకడు చింతించుట వలన తన ఎత్తును నోరుడు ఎక్కువ చేసుకోలేడు. చింతించటం ఏమవుతుంది? రోగం వస్తుంది. చింతించుట మాని ప్రార్థించుట ఆరంభించు. హల్లెలూయా చెప్పండి. చింతించుట మాని ప్రార్థించుట నువ్వు ఆరంభిస్తే ఖచ్చితంగా దేవుని కదా, ఖచ్చితంగా నీ జీవితానికి ఏది అవసరమో అది 100% సమకూర్చబడునుగాక. చింతించుట మాని ప్రార్థించుట ప్రారంభించు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తావో ఖచ్చితంగా నీ దుఃఖము సంతోషంగా మారింది. అలాగే చెప్పండి. ఈరోజున మరి ఆ సంతోషాన్ని దేవుడు ఈ కుటుంబానికి ఇచ్చాడు. అసలు చదువు ఆగిపోద్ది అనుకున్నారు. 2 బిడ్డల చదువు ఆగిపోద్ది అనుకున్నారు. కానీ ఆగిపోద్ది అనుకున్న చదువును మరలా కొనసాగించిన దేవుడు కృప చూపించాడు. అట్టి బుద్ధిని దేవుడు వారిలో కలిగించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, మన దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. అట్టి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.